కొత్త లెవెల్ను స్టార్ట్ చేసినట్లు లెక్క. స్టార్ట్ చేయడం మన వంతు, తర్వాత అందులో ఎన్ని లెవెల్స్ ఉంటాయో తర్వాతే తెలుస్తుంది. వీడియో ఫన్నీగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. పెళ్లి అంటేనే జంటలిద్దరూ ఒక్కటయ్యే క్షణం. అందుకే ఆ జంటలను ఇలా వెడ్డింగ్ కార్డులను కలుపుతూ ఉన్నారు, ఒక్కటి చేస్తూ ఉన్నారు. ఇలా కార్డు ఓపెన్ చేయగానే జోడీ దగ్గరికి వచ్చేస్తుంది. కేక్ ముక్క నోటిలో పెట్టుకోలేదు, ఇలా కూర్చుంది కోపంగా. అందుకే లోపలున్న అపరిచితుడు బయటికి వచ్చేసాడు, ఇలా కూర్చుని తన్నేశాడు. పెళ్లి కొడుకు అంటే ఎట్లుండాలి, దగదగా మెరిసిపోవాలి కదా. ఆ మెరుపుని ఇలా రెట్టింపు చేస్తూ ఉన్నారు. ఇలా టోపీకి వోల్ట్ బ్యాటరీ పెట్టేసి టోపీని మెరిసేలా చేస్తున్నారు. పెళ్లి ఫంక్షన్ అన్న తర్వాత మెహందీ ఫంక్షన్ ఉంటుంది కదా, ఏదో చేతికి డిజైన్స్ వేపించుకుంటారు. అదే కాకుండా పెళ్లి కొడుకు పేరు రాపించుకుంటారు. మరి ఈమె ఏకంగా ఫోటోని ప్రింట్ దింపేసింది. పెళ్లికి ఫోటోగ్రాఫర్ ఏమి అక్కర్లేదు, ఇంతమంది ఉండగా ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో తీస్తూ ఉంటారు. అన్ని యాంగిల్ను కలిపేద్దాం అంతే. అన్ని చోట్ల ఫొటోస్ తీయడం పూర్తయింది. ఇక ఈ ప్లేస్ ఒక్కటే మిగిలిపోయింది. అందుకే జిమ్ములో కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఫొటోస్ తీయడంలో ఆరితేరిన మహానుభావులు ఇలా ఫోటో స్టైల్ని ఇచ్చేస్తూ ఉన్నారు. ఎట్లుంటది మనతోటి అట్లే ఉంటది. పెళ్లి కూతురు ఇలా స్వీట్ పెడుతూ ఉంటే పెళ్లి కొడుకు ఇలా పెడుతూ ఉన్నాడు. ఫోటోకు మాత్రం ఒక ఫోజు, ఈ ప్లేట్ మొత్తం నేను తిని పెడతాను. పెళ్లి జరుగుతుంది అని తెగ ఆనందపడిపోతూ ఉన్నాడు. ఇలా స్టేజ్ నుంచి కిందికి దిగి మరి ఇలా స్టెప్పులు వేసేస్తూ ఉన్నాడు. ఆపుకోలేకపోతున్నాను రా. పెళ్లి కొడుకుకు చెమటలు పట్టాయి. అర్రే చూస్తూ ఉండలేక పక్కనున్న ఆవిడ ఇలా తుడుస్తూ ఉంది. అర్రే అట్లాగా దుడిసేది అని పెళ్లి కూతురు ఇలా తుడుస్తుంది. పూజారయ్య హారతి తీసుకోనాయనా అని ఇలా ఇస్తే ఉఫ్ఫు అని ఊదేశాడు. పెళ్లి కొడుకు చెయ్యి పట్టుకోవమ్మా అని పూజారి సార్ వారు అంటే సార్ వారికే షేక్ హ్యాండ్ ఇచ్చేస్తూ ఉంది. స్టేజ్ మీదున్న పెళ్లి జంట పెళ్లి కూతురుకు దిష్టి తీసి ఇలా వెయ్యాలి అని అనుకున్నాడు. ఇలా బొక్క బోర్లా పడేశాడు. పెళ్లి కొడుకు మాత్రం కదలకుండా మెదలకుండా అలాగనే కూర్చున్నాడు. ఫోటోగ్రాఫర్ వీడియోస్ తీయడంలో మునిగి తేలుతూ ఉన్నాడు. ఇలా తీస్తూ ఉన్నాడు. ఇంతలో ఇలా డస్ట్బిన్ లో కూర్చున్నాడు. నేల మీద స్టెప్పులు వేయడం అక్కకు నచ్చదనుకుంటా. ఇలా డప్పు కొడుతూ ఉంటే ఆ డప్పు ఎక్కి మరీ ఇలా స్టెప్పులు వేసేస్తుంది. కర్మరా బాబు. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. మెల్లగా దీన్ని కొట్టి కుడికాలి లోపల పెట్టి రావమ్మా పెళ్లి కూతురమ్మా అని అంటే ఇలా కొట్టేసి అడుగు ముందుకు వేసేసింది. వద్దని చెప్తున్నాను కదా, అర్థం కదా. పెళ్లి కొడుకుకు ఎట్లయినా సరే ఈ జ్యూస్ ఇవ్వాల్సిందే అని తిష్టేసి కూర్చుంది. అందుకే ఇలా జారి కింద పడిపోయింది.
తీయడానికి ఒక కరెక్ట్ అయిన యాంగిల్ ఉండాలి, అప్పుడే ఫొటోస్ మంచిగా వస్తాయి. చుట్టూ చూసాడు, ఎక్కడ యాంగిల్ సెట్ కాలేదనుకుంటా. ఇదిగో ఇలా తీసేసి ఇక్కడ కూర్చొని ఫొటోస్ తీస్తూ ఉన్నాడు. ఫోటో అన్నాక రియాలిటీ ఉండాలా లేదా, అందుకే ఇలా ఫోటో తీస్తూ ఉన్నారు. గురి చూసి మరి పువ్వును నా సైడ్ విసరండి అని చెప్పారు. చెప్పింది చేయాలా లేదా, అందుకే ఇలా విసిరాడు. డ్రోన్ కాస్త 4 ముక్కలైపోయింది. పూజారయ్య మా నాన్న పూజారయ్య మంత్రాలు చదువుతూ ఉండగా ఇలా వెనుక నుంచి స్ప్రే కొట్టేశారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. దోస్తులంటే ఆ మాత్రం ఉండాల్సిందే. ఇంటి దగ్గర గిఫ్ట్ మర్చిపోయి ఇచ్చినానప్ప, ఈ గిఫ్ట్ తో అడ్జస్ట్ కా. పెద్దాయన కదా, అందుకే ముందుగా పెళ్లి జంట ఇలా పెద్దాయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. పెద్దాయన మాత్రం ఇలా డాన్స్ వేస్తూ మరి ఇలా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పెళ్లి కూతురికి ప్రపోజ్ చెయ్యయ్యా అని అందరూ ఇలా ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నారు. తంబి మాత్రం ఇలా చేశాడు. బాగా చేశాడు, ఎల్కేజీలో పడైనరా సరిపోతుంది. ట్రైనింగ్ లో నడుచుకోపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటారా? దండ వేయడానికి పెద్ద కష్టమే వచ్చి పడిందండో. నిచ్చెన తీసుకుని వస్తే కరెక్ట్ గా సెట్ అయ్యి ఉండేది. ఈ అయ్య మాత్రం ఎప్పుడు పెళ్లి అయిపోతుందా, ఎప్పుడు గురక పెట్టి నిద్రపోదామా అని వెయిట్ చేస్తున్నట్లుగా ఉన్నాడు. చూశాడు చాలాసేపే చూశాడు. ఇక ఎంతకీ ఆపుకోలేక ఇలా నిద్రపోతూ ఉన్నాడు. పెళ్లి జంటకు రన్నింగ్ రేస్ పోటీ ఏమైనా పెట్టారా ఏంటయ్యా? పెళ్లి జంటను కారులో ఎక్కించడం మర్చినట్లుగా ఉన్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. పెళ్లి కారు రావడమే ఆలస్యం. తట్టాబుట్ట అన్ని సర్దేసుకొని వచ్చేసినట్లుగా ఉన్నారు. కారును మొత్తం ఫ్లవర్స్ లేకుండా తెగ క్లీన్ చేసేస్తూ ఉన్నారు. ఏం జరిగినా సరే ముందు పెళ్లి తంతు పూర్తి చేయాలి. అందుకే ఇలా వాన పడుతూ ఉన్నా సరే పెళ్లి చేసేస్తూ ఉన్నారు. మగ డాక్టర్ వస్తాడని చెప్పారు. కలర్తో పని లేదప్పో, దేవుడు రాసిన రాతను ఎవరూ మార్చలేరు కదా. అదిగో ఎలాగో అలాగా ఇలా అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఆ రోజుల్లో టాలెంట్ను బయట పెట్టే ఛాన్స్ దొరకలేదనుకుంటా. ఈ రోజు దొరికింది. ఇలా ఇరగదీసేస్తూ ఇలా స్టెప్పులు వేసేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.